సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు జిగేల్ జీవన్ గారు ఉన్నారు. ఈ రోజు అయితే మనం 215th బర్త్ యానివర్సరీ లూయిస్ బ్రెయిలీ గారి యానివర్సరీ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడైతే యాక్చువల్గా ప్రతి ఒక్కరికి గుండెలు పిండేసే అనుభూతి కలుగుతుంది వీరందరినీ చూస్తే. అయినా సరే ఇలాంటి సమయంలో ఒక కమేడియన్ మన ముందు ఉండి ప్రతి ఒక్కరిని నవ్వించే ఆయనతో మనం ఉన్నాము. సో వీరందరికీ కూడా ఆత్మధైర్యాన్ని కలుగజేసే వ్యక్తి అని చెప్పొచ్చు. ఒక్కసారి వారి మాటల్లోనే విందాము. సార్, మీకు ఎలాంటి అనుభూతి కలుగుతుంది ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీరు వీళ్ళందరినీ చూసినప్పుడు? ఎలాంటి ఫీలింగ్ వస్తుంది? చాలా హ్యాపీ అండి. లూయిస్ బ్రెయిల్ అందుల ఆరాధ్య దైవం 215వ జయంతి ఉత్సవాలలో నేను పాల్గొనడం చాలా సంతోషం. ఎందుకు అంటే జనరల్గా మనము పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తుంటాం, కళ్ళుండి కూడా చాలా తప్పిదాలు చేస్తుంటాం. కానీ కళ్ళు లేకున్నా కూడా ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసుకొని వాళ్ళు ఇంత ప్రోగ్రామ్ని సక్సెస్ చేసుకోవడం చాలా హ్యాపీ అండి. సో ఇలాంటి ప్రోగ్రాంలో, ఇంత మంచి ప్రోగ్రాంలో నేను భాగస్వామి కావడం నాకు చాలా హ్యాపీ. జనరల్గా జనాలను అందరినీ నవ్వించడము ఒక ఎత్తు. సో ఇలాంటి వాళ్ళు మేము కనిపించకపోయినా కూడా ఓన్లీ ఆ వాయిస్ను గుర్తుపట్టి వాళ్ళు తిని జిగేల్ జీవన్ తిని ఇది అని, అది మీ గొప్పతనం సార్. మీ వాయిస్ అంతలా రీచ్ అవుతుంది అంటే అది మీ గొప్పతనం. ఎస్ జనరల్గా వీళ్ళు అంతా గుర్తుపెట్టుకోవడం చాలా హ్యాపీ. జనరల్ రోజు చూసే వాళ్ళే రేపు పొద్దున చూస్తే ఈయన ఎవరు అన్నట్టుగా చూస్తారు. కానీ అలాంటిది జస్ట్ వాయిస్ గుర్తు పెట్టుకొని నాకు కాల్ చేసి నన్ను రమ్మనడం చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పటి వరకు మేము చూడలేదు జిగేల్ జీవన్ అంటే ఒక కామెడీ అంతే, నవ్వించడానికి అనుకున్నాం. కానీ మీరు యాక్చువల్గా హృదయం అత్తుకునేటట్టు పాట పాడారు. అది ఎలా సాధ్యం? మీరు అంటే పాటలు కూడా పాడతారా? అసలు యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి నేను జానపద సింగర్గానే ఎదిగానండి. సో అలా వస్తుంటే నాకు ఇక్కడికి రాగానే ఆ సాంగ్ ఎందుకు అంటే మదర్ తెరిసా గారి సాంగ్, ఆమె సేవ తత్పరము, ఇలాంటి వాళ్ళు ఎందరికో ఆమె సేవ చేసింది. సో ఎందుకు ఆ పాట గుర్తొచ్చింది, ఒక పల్లవి చరణం పాడాలనిపించింది వీళ్ళందరి కోసం. సో అలా పాడా. సో నేను సింగింగ్ అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా మరి మీరు సింగింగ్ కూడా ట్రై చేస్తే కూడా మీరు పైకి వెళ్తారు అని మా ఫీలింగ్. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద సింగర్స్ మీరు ఏం తీసుకోరు అన్నట్టుగా ఉంది మీ పాట అయితే. చేశారా ఎప్పుడైనా? నేను యాక్చువల్లీ ఒక సినిమాలో పాడాను ఫస్ట్ స్టార్టింగ్ లో. ఏం పాట సార్? ఆ పాట ఒక్కసారి మా కోసం సరదాగా. మహాత్మా సినిమాలో నీలపురి గాజుల ఓ నీలవేణి మేమే సాంగ్ ఒక్కసారి పాడండి సార్. నీలపురి గాజుల ఓ నీలవేణి నిలుచుండే కృష్ణవేణి, నువ్వు లంగవుని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేనే బాలామణి, నడుము చూస్తే కందిరిగా నడక చూస్తే హంస నడక, నిన్ను చూడలేనే బాలిక, నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగినమ్మ ఏదో కోరిక. సో ఫస్ట్ ఈ సాంగ్, దాని తర్వాత ఇంకా ఆర్టిస్ట్గా పేరు వచ్చి ఆర్టిస్ట్గానే కంటిన్యూ అవుతున్నా. సో ఫర్దర్గా తప్పకుండా నేను ఒక సినిమాకు మ్యూజిక్ చేయాలనేది నా కోరిక. తప్పకుండా. అయితే మీరు సినిమాలో మ్యూజిక్ చేయడానికి అన్ని విధాల అర్హులు అని అనిపిస్తుంది మాకు కూడా. మేమైతే 100కి 100 వేసేయచ్చు మీ పాటకి, అంత ఇదిగా ఉంది. సార్ చెప్పండి, ఇంకా ఎక్స్ట్రా జబర్దస్త్ ఎలా నడుస్తుంది? సో ఇప్పుడు ప్రస్తుతము నేను జబర్దస్త్ నుంచి బయటకు వచ్చానండి. సో కారణం ఏంటి? బయట మూవీస్ చేస్తున్నా ఇప్పుడు, మూవీస్, వెబ్ సిరీస్, అండ్ నేను నా సొంత ప్రాజెక్టులు కొన్ని చేస్తున్నా. అందుకే సో బయటకు వచ్చి, అంటే టైం కొంచెం నాకు సెట్ అవ్వక, ఎందుకంటే టీమ్ లీడర్కి చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో అందుకే బయటకు వచ్చి ఇప్పుడు మూవీస్ ఇవన్నిటి మీద చేస్తున్నారు. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్ ఇప్పుడు? రాబోయే మూవీ మసూదాలో హీరో నా ఫ్రెండ్, తను తిరువీర్, తను హీరోగా చేస్తున్న దాంట్లో హీరో ఫ్రెండ్గా క్యారెక్టర్ చేస్తున్నా. సినిమా పేరు ఇంకా అనౌన్స్ చేయలేదు వాళ్ళు, హీరో తిరువీర్. సో అండ్ ఇంకొక సినిమా డైరెక్టర్ గోపి గారు అని ఇంకొక సినిమా. సో ఇలా ఒక 4 సినిమాలు చేస్తున్నాను ప్రస్తుతానికి. మీరు సినిమాల్లో కూడా మరింత సక్సెస్ అవ్వాలని మేము మా 95 వ్యూవర్స్ కూడా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి పీపుల్స్ కోసం 95 న్యూస్ ఇక్కడికి రావడం, మీరు సపోర్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉందండి. సో మీరు ఇలానే సమాజంలో ఉన్న ఇలాంటి వాళ్ళ కోసం ఎప్పుడు సపోర్ట్ చేస్తుండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.